ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ తాజ్ మహల్ హోటల్లో పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణంపై అవగాహన సదస్సు. హైదరాబాద్ శ్రీచక్ర ధ్యాన మందిరంలో పిఎంసి జైత్ర యాత్ర. పశ్చిమ గోదావరి జిల్లా రామాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. సంగారెడ్డి జిల్లా పోతులూరి వీరబ్రహ్మేంద్ర మందిరంలో ఆత్మజ్ఞాన సదస్సు. కామారెడ్డి శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. కరీంనగర్ జిల్లా బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 7 రోజుల పాటు బుద్ధ పౌర్ణమి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నారాయణగూడ తాజ్మహల్ హోటల్లో పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణంపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ నిర్మల అధ్యక్షతన పిఎంసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు పిఎంసి గౌరవ సలహాదారు దాట్ల హనుమంతరాజు, పిఎంసి డైరెక్టర్ రాంబాబు, మేనేజింగ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్, పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్టీ లక్ష్మి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ మాధవి దాత్రి, మాస్టర్స్ కిషన్ రెడ్డి, సురేష్ తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణానికి సంబంధించి ప్రణాళికను అందరితో చర్చించారు. సార్కి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే శక్తి స్థల్. దానికోసం అన్ని విధాల అందరం కలిసి పాటుపడదాం. సారు మనల్ని ఏమి కోరలేదు. గురువు గారికి ఏదైనా అడిగినట్టయితే మేము అందరం ఎంతో చేసేవాళ్ళం, అయినా ఆయన అడగలేదు. కానీ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆయన చెప్పిన సిద్ధాంతాలు కానీ ఆయన చెప్పిన ఆశయాలు కానీ అందరికీ గుర్తుండాలంటే ఏదో ఒక విధంగా ఫిజికల్గాను అన్ని విధాలుగా అక్కడ ఉంటేనే అది సస్టైన్ అవుతుంది. మరి పత్రి సార్ శక్తి స్థల్ ఒకవేళ నిర్మాణం జరిగితే దాదాపు మన ధ్యాన ప్రచారం అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే అక్కడ పత్రి సార్ శక్తి స్థల్ కడిపోయి అందరూ ఏం చూస్తారు, ఆ శక్తి స్థల్ గొప్పతనం ఏం కనబడుతుంది అంటే ధ్యానం అనే కనబడుతుంది. సో కర్మని ఎలా దగ్ధం చేసుకోవాలో అని పత్రిక పోయేటప్పుడు కూడా మనకు అవకాశం ఇచ్చారు. ఈ మన శక్తి స్థల్ని బ్రహ్మాండంగా అవుతుందని మీ అందరి కోఆపరేషన్ తోటి, మీ అందరి సపోర్ట్ తోటి, మీరు ఎంతో అదృష్టవంతులు అయితేనే శక్తి స్థల్లో భాగస్వాములు అవుతారు. ఒక గొప్ప విజన్తో ముందే కైలాసపూర్లో బాడీ వెకేట్ చేయడం జరిగింది. అలాగే ఇది ఒక గొప్ప వరల్డ్ మాన్యుమెంట్గా రూపుదిద్దుకుంటుంది. మనం శక్తి స్థల్ ఎందుకు నిర్మించుకోవాలి అద్భుతంగా అంటే, పత్రిజీ అంటే ఎవరు, ఆయన జీవితం ఏంటి, ఆయన జీవితంలో దేనికోసం కృషి చేశాడు, ఆయన జీవిత లక్ష్యాలు ఏంటి, ఆయన విజన్ ఏంటి అన్నది తెలియాలంటే ప్రపంచంలో అందరికీ, మనకు కాదు కామన్ మ్యాన్ అందరికీ తెలియాలంటే పత్రిజీ శక్తి స్థల్ని అద్భుతంగా మనం తీర్చిదిద్దాలి. మనము ఆచరిస్తూ చేస్తూ ఉంటాం. కానీ బుద్ధుడిని కలవాలంటే మనం ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్తుంది? బుద్ధయ్యకి వెళ్తుంది, లుంబినికి వెళ్తుంది. సో అలాగా మన పత్రిజీ శక్తి స్థల్ కూడా కలవడానికి, పత్రిజీని కలవడానికి అందరూ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వస్తారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో శ్రీచక్ర ధ్యాన మందిరంలో పిఎంసి జైత్ర యాత్ర కార్యక్రమాన్ని పిఎంసి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ రామకృష్ణ సారథ్యంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవా అధ్యక్షులు హనుమంతరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమం మాస్టర్ బాలకృష్ణ సాంగత్యంలో సజ్జన సాంగత్యం సామూహిక ధ్యాన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులు తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. నాకు ఇంకా చిన్న వయసే, పిల్లలకి ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, ఇప్పుడే ఇంత అనారోగ్యాలు ఏంటని నేను మనసులో కొంచెం బాధపడుతూ ఉండేదాన్ని. ఆ టైంలో ఈ పిరమిడ్ మెడిటేషన్కి రావడం నాకు 1 month లోనే నాకు అర్థమైందండి. చాలా మార్పు, నాకు నా శరీరంలో వచ్చిన మార్పులన్నీ నాకు అర్థమవుతా ఉన్నాయి. ఓహో, ఇందులో ఏదో ఉంది, చాలా మ్యాజిక్ ఉంది, ఖచ్చితంగా ఈ పిరమిడ్ మెడిటేషన్ లో ఉంది, దీన్ని వదిలిపెట్టకూడదని చాలా సార్లు ఎప్పుడు వీలుంటే అప్పుడు కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని. అది ఎంతో కొద్దిసేపు అయినా కూర్చొని చేస్తా ఉండేదాన్ని. చాలా ఆనందంగా అనిపించేది. నాకు అర్థమయ్యేది విపరీతమైన మైగ్రేన్ అండి. 12-13 సంవత్సరాలు ఒక నరకం అనుభవించా నేను. అది ఎవరికి చెప్పుకునేది కాదు, అంత బాగా అనుభవించా. ఈ మెడిటేషన్కి వచ్చిన 1 month లోనే నాకు అది తగ్గుముఖం పట్టింది. నాకు బాగా క్లియర్ గా అర్థమైపోయింది. ఇంకా దాంతో మెడిటేషన్ వదలకూడదని నిశ్చయించుకున్నా. ఒక 1 month 3 months లో మొత్తం పూర్తిగా అసలు మైగ్రేన్ అనేది ఎట్లుంటుందో కూడా తెలియదు, గుర్తు లేనంత మర్చిపోయాను. ఆ తర్వాత బాడీ పెయిన్స్ తగ్గడం, లేడీస్ కి సంబంధించిన సమస్యలు రెగ్యులర్ గా అయిపోవడం.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పోతునపల్లి రాగల్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవంలో భాగంగా కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సోదరుడు సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మాస్టర్ సంగమేశ్వర్, ఉషా శ్రీనివాస్ పత్రిజీ ప్రబోధాలను మరియు ఆశయాలను ఈ సందర్భంగా అందరికీ తెలియజేశారు. అలాగే ధ్యానులు తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో 21/21 కొలతలు గల పిరమిడ్ నిర్మాణానికి ధ్యానులంతా సంకల్ప ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో కంగిటి, పల్లేరు, టేకుమాల్, వెల్దుర్తి, పుల్కల్ తదితర మండలాల నుంచి ధ్యాన మిత్రులు అలాగే గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డబ్బులున్నప్పుడు తక్కువ వాళ్ళని చూసి అహంకార బుద్ధితో మాట్లాడితే 100% ఆత్మస్థితి కోల్పోతుంది. లేదా నేను బీదగా పుట్టాను, దేవుడా భగవంతుడా నాకు ఇలా ఎందుకు ఇచ్చావని అంటే అలా కూడా ఆత్మస్థితి 100% ఆత్మస్థితి కోల్పోతుంది. ఏది కూడా కారణం లేకుంటే ఏది ఇది కాదు అని మనం ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు ఇటువంటి సేవలు దొరుకుతాయి అన్నట్టు. మనం ఏది ఆలోచిస్తే ఏది కావాలో అదే దొరుకుతుంది మనకు ఈ ధ్యానంలో. అందుకొరకే అందరూ విధిగా ఇది నాది, వీళ్ళు మన ఇంటి పక్క వాళ్ళు, ఇది కూడా మన కుటుంబమే, పక్కవారి గ్రామాలు కూడా మన వాళ్ళే అనేటువంటిది లోపల నుంచి దృక్పథం వస్తుంది. ధ్యానం అందించాలి, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మేము ముక్తి అనే కార్యక్రమాన్ని చేపట్టి ఫ్రీగా ఉచితంగా ధ్యానం అందిస్తున్నాం. ఎక్కడ డబ్బు అనే మాట లేకుండా స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంత ప్రశాంతత ఇస్తామో అంత మనలో మనకు తెలియకుండానే మంచి గుణాలు ఉత్పన్నమవుతాయి మిత్రులారా. ప్రేమ, దయ, కరుణ. కామారెడ్డి పొట్లూరు మండలం ఇల్చీపూర్ గ్రామంలోని శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ కమలాకుమారి, అప్పలనాయుడు విచ్చేశారు. శంబల మహాశక్తి క్షేత్రంలో ప్రవేశించాలంటే అత్యద్భుతమైన శక్తి అవసరమని అన్నారు. త్రికరణ శుద్ధితో ధ్యాన సాధన చేయడం ద్వారా శక్తి పొందవచ్చని పలు అంశాలపై ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ భాగ్యలక్ష్మి, చంద్రశేఖర్, రామకృష్ణ, ఉమాదేవి మరియు కామారెడ్డి, గర్గుల్, వడ్లూరు ధ్యాన మిత్రులు సుమారు 200 మందికి పైగా పాల్గొని ధ్యాన గీతాలను ఆలపిస్తూ నృత్యాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చక్రం నుంచి మనం బయటపడాలి. పుట్టుట ఉండకూడదు. పుట్టుట ఉందంటే మళ్ళీ మరణం ఉంటుంది, గిట్టుట ఉంటుంది. కాబట్టి ఆ పుట్టుట గిట్టుట నుంచి మనం బయటపడాలి. మళ్ళీ తల్లి గర్భంలో రావడం అంటే మనకి ఇంకా ఈ భూమి మీద కర్మ ఉంది. ఆ కర్మ నుంచి బయటపడడానికి మళ్ళీ మనం తల్లి గర్భంలో మళ్ళీ పుడతాం. తల్లి గర్భం అంటే అదేదో మీకు వచ్చిన వరం కాదు, బహుమతి కాదు. అది ఒక మళ్ళీ మనం చీకట్లోకి రావడం, మళ్ళీ మనం కష్టంలోకి రావడం, మళ్ళీ మనం బాధల్లోకి రావడం, ఈ కష్టాల్లోకి రావడం, ఈ పేదరికంలోకి. ప్రతిదీ ఇక్కడ ప్రతిదీ కూడా కష్టమే. డబ్బు ఉన్నవాడికి కష్టమే, డబ్బు లేని వాడికి కష్టమే. పిల్లలు ఉన్నవారికి కష్టమే, పిల్లలు లేని వారికి కష్టమే. పెళ్లి అయిన వారికి కష్టమే, పెళ్లి కాని వారికి కష్టమే. ప్రతిదీ కష్టమే. మొత్తానికి భూమి మీద అన్ని కష్టాలే. మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, ధ్యానము, నోటిలోని మౌనము. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలో మాస్టర్ రాము స్వగృహంలో జిల్లా అధ్యక్షులు వకులాభరణం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రఘుపతి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో రఘుపతి ఎంతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఏలూరు పట్టణంలో 108 మండల ధ్యాన జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని ఏలూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ లక్ష్మీ సారథ్యంలో 60వ ధ్యాన మండలంలో భాగంగా పత్రిజీ సంకల్ప సిద్ధికై అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మాస్టర్స్ ఝాన్సీ, శ్రీలత, సరోజిని, వైభవలక్ష్మి, సావిత్రి, పుష్ప తదితర ధ్యాన మిత్రుల టీం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మనం చెప్పుకున్నాం కదా 3 చేయాలంటే ఏంటంటే ధ్యానము, ఇంకా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 ఎంత అవసరమో ధ్యానం కూడా ప్రతిరోజు మన శరీరానికి ఆహారం తీసుకుంటున్నాం కదా, మరి ఆత్మకి ఆహారం ఏంటది? ఆత్మకి ఆహారం ధ్యానం. మనం ప్రతిరోజు ఈ మండల ధ్యానం 40 రేపు ఎల్లుండితో పూర్తయిపోతుంది. ఎల్లుండితో పూర్తయిపోయింది కదనేసి వదిలేకూడదు. కానీ మనకి మనమే అది నెమరు వేసుకుంటూ ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. మన ఆలోచనలు అంటే ఎలాగ శ్వాస మన లోపల వస్తుంది, శ్వాస ఎలా మాట్లాడుతున్నా సరే దాన్ని గమనించేటట్టు ఉండాలన్నమాట మనం. సంగారెడ్డి జిల్లా తుర్కపల్లి గ్రామంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలను తుర్కపల్లి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పల్లె మేలుకోవాలా, ప్రతి ఒక్కరూ మేలుకోవాలా అనే సంకల్పంతో నిర్వహించారు. మాస్టర్ నాగమణి సాంగత్యంలో ఈ మహోత్సవాలు సంయుక్తంగా సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం సారథ్యంలో నిర్వహించారు. ఈరోజు పండరి గారి వాళ్ళ ఇంట్లో సామూహికంగా ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క నారాయణ నియోజకవర్గం అంతా కూడా పావనము కావాలా, ఆత్మజ్ఞానులు కావాలా, ధ్యానులు కావాలా, జ్ఞానులు కావాలా, ప్రతి పల్లె మేలుకోవాలా, ప్రతి ఇల్లు మేలుకోవాలా, ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం పొందాలా, ప్రతి ఇంటి లోపల శాంతి ఉండాలా, ఆధ్యాత్మికతోటి అలవర్చుకోవాలని చెప్పి చక్కగా ధ్యానం చేస్తున్నాం. ప్రకాశం జిల్లా కంబం, కామరోలు, కనిగిరి తదితర ప్రాంతాలలో శాకాహార ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు శ్రీనివాస్ సారథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ శాకాహార ర్యాలీ చేసి కరపత్రాలను పంపిణీ చేశారు. అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శ్రీరామచంద్రమూర్తి ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేసి బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పాలను మరియు వారితో ఉన్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పూర్తిగా 2003 నుంచి నేను సాఫ్ 2000లో ఉన్నాను. 2003తో గుడ్డు తింటా ఉన్నా, సాఫ్ తిరుగుతా కూడా. అప్పుడు పూర్తిగా శాకాహారిగా మారాను. నా జీవితంలో చక్కటి ఆరోగ్యం పొందా. ఇంతకుముందు ఎప్పుడు హాస్పిటల్లే, ఎప్పుడు తగాదాలే, ఎప్పుడు డిస్టర్బెన్సే, ఎప్పుడు అశాంతి జీవితంలో. కాబట్టి ఈరోజు ధ్యానం ద్వారా మనము ఇంత గుర్తింపు, గౌరవము, ప్రశాంతత, మరి ఇన్ని లాభాలు పొందాం. ఈరోజు భారతదేశం అంతా తిరగలిగే ధ్యానం ద్వారా 10 మంది IAS మనకు కాల్ చేస్తున్నారు. అంత గొప్ప ధ్యానం, అందరికీ అవసరం ధ్యానం. కాబట్టి మనం ఈ స్పిరిచువల్ సైన్స్ ని జనంలో విస్తృతంగా చేసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకని మనం పంచాల్సిన బాధ్యత మనది. మంచి కొద్దీ పంచబడుతుంది. నువ్వు ధ్యానం చేసి నువ్వు ఇంట్లో కూర్చొని నాకు ఆరోగ్యం వచ్చింది, నేను లాభపడ్డానంటే అది అసలు పర్పసే కాదు. చలో ఒంగోల్ మెగా కరుణ శాకాహార ర్యాలీకి కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలోని బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మాస్టర్స్ చంద్రారెడ్డి, మాధవి మరియు టీం ఆధ్వర్యంలో 7 రోజుల పాటు బుద్ధ పౌర్ణమి వేడుకలను ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. 7 రోజులు 7 మాస్టర్స్ తో ధ్యాన జ్ఞాన శిబిర కార్యక్రమాన్ని 3, 4వ రోజులలో భాగంగా మాస్టర్స్ అనిల్ కోమల, అభినయ్, పిరమిడ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కళాధర్ రెడ్డి, బుద్ధ పిరమిడ్ వ్యవస్థాపకులు మరియు నిర్వాహకులు మాధవి, చంద్రారెడ్డిల సాంగత్యంలో సత్సంగమ మరియు సామూహిక ధ్యాన కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, అవునా కాదా? అంటే యుగ మార్పిడి అనేది జరుగుతుంది. కాలానికి ఎంత చేంజ్ ఉందో చూడండి, ఒకప్పటి కాలానికి ఇప్పటి కాలానికి. అప్పుడు అది ఇప్పుడు తినకూడదు. తినడం వల్ల మనకు ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరికాని ఆహారం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది, మన ఆలోచన అస్తవ్యస్తంగా ఉంటుంది. కొంచెం నాకు కూడా న్యాచురల్గా అలవాటు అయిపోయింది. సో ఏది మంచి ఏది చెడు అనేది చిన్నప్పటి నుంచే మనకు కొంచెం అర్థమవుతూ ఉండేది. సో ఎట్లాంటి టైంలోనైనా నేను ఏదైనా చూజ్ చేసుకోవాలన్న టైంలో కరెక్ట్ డిసిజన్ చూజ్ చేసుకోవడానికి ఇట్లా హెల్ప్ చేసింది అన్నమాట. అందులో ఎలాంటి ఫ్రెండ్స్తో ఉండాలి, ఎలాంటి వాళ్ళతో తిరగాలి. ఈ పిరమిడ్కు భూమి పూజ చేసి 12వ సంవత్సరంలో పూర్తిగా చేయడం జరిగింది. 13వ సంవత్సరం 2013 మార్చి 21 పత్రికలు వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఎంత నిశ్శబ్దంగా ఉంటే, ఎంత శ్వాసని గమనిస్తూ నిశ్శబ్దం అయిపోతే పై చక్రాలకి ప్రయాణము అవి తెలుసుకోవడం అనేది అంత సహజంగా జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణం రామాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వీరవాసర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ జ్ఞాన ప్రబోధకులుగా విచ్చేశారు.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శరీరానికి వ్యాయామం, మనసుకు ధ్యానం అలవాటు చేయాలన్నారు. తద్వారా అశాంతి, ఆందోళన మరియు దీర్ఘ రోగాలు దరిచేరవని సందర్భంగా తెలియజేశారు. అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద శ్రీ వల్లభుల వంశానికి చెందిన 34వ తరం వారైన మాస్టర్స్ సుబ్బలక్ష్మి గాంధీలు తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, మాస్టర్స్ నిర్మలాదేవి, అప్పాజీ, ఉదయ్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం అంటే కాఫీ తాగినంత సులభమని, ధ్యానం అహింస, నిర్మిత శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనేటువంటి 4 అంగాలతో స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనే 4 అంశాలతో దేశాల, నగరాల, పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో, ఆటవిక గూడాల్లో, నక్సలైట్ల మధ్యన, టెర్రరిస్టుల మధ్యన, ప్రజలందరి మధ్యన ధ్యానాన్ని ఇంటింటికి తీసుకొచ్చాడు ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాత్రమే. ఆ మహనీయ గురువు యొక్క మార్గదర్శకత్వంలో మనమంతా కూడా నడుస్తున్నాం. వాస్తవానికి 2022 జూలై 24న మహాపరినిర్వాణం పొందినటువంటి ఆ మహానుభావుడు మా కళ్ళ ముందు వెళ్ళిపోయారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కూర్నాపల్లి గ్రామంలో 4వ ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కొత్త వారికి ధ్యానంపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేశారు జిల్లా కమిటీ సభ్యులు. ఇందులో భాగంగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి సారథ్యంలో 2వ రోజున మాస్టర్ సాయినాథ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో సాయినాథ అద్భుతమైన తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వనపర్తి జిల్లా రాజంపేట గ్రామంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా అధ్యక్షులు పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు శరవేగంగా సాగాలని మాస్టర్స్ కు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మాస్టర్స్ లక్ష్మి, రాధాకృష్ణ దంపతులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.